ఇప్పుడు మన దగ్గర ఉన్న పాకెట్ మనీని మన యొక్క డైలీ అవసరాల కోసం వాడతాం. అంటే ఎవ్రీడే మనం పెట్టే ఖర్చులకి మన యొక్క పాకెట్ మనీని వాడి మన డైలీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తాం. ఒకవేళ మన దగ్గర పాకెట్ మనీ ఎక్కువగా ఉంటే మన యొక్క డైలీ ఎక్స్‌పెన్సెస్‌లో కొన్ని ఖర్చులు ఎక్కువైనా మనం బేర్ చేయగలుగుతాం. అదే మన దగ్గర పాకెట్ మనీ తక్కువగా ఉంటే ఒకవేళ జీరో అయిపోతే మనము ఎవ్రీడే లైఫ్‌ని లీడ్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటది. చాలా వాటికి మనం కాంప్రమైజ్ కావాల్సి ఉంటది. మనం కంపల్సరీగా తీర్చుకునే చిన్న చిన్న అవసరాల కోసము, కంపల్సరీ ఎక్స్‌పెన్సెస్ కోసము అక్కడ ఇక్కడ అప్పు చేయాల్సి ఉంటది. ఇలా మన యొక్క డైలీ ఎక్స్‌పెన్సెస్‌ని, డైలీ లైఫ్‌ని లీడ్ చేయడానికి మనకు పాకెట్ మనీ ఎలా అవసరమో, ఒక కంపెనీకి డే టు డే బిజినెస్ ఆపరేషన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ కూడా అంతే అవసరం. కంపెనీ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ డైలీ బిజినెస్ యాక్టివిటీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్ చేస్తది. కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ తక్కువగా ఉంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఎవ్రీడే బిజినెస్ యాక్టివిటీస్ కోసం షార్ట్ టర్మ్ లో అప్పు చేయాల్సి వస్తుంది. అసలు ఇంతకు ఒక కంపెనీ దగ్గర ఎంత వర్కింగ్ క్యాపిటల్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? వర్కింగ్ క్యాపిటల్ ఈక్వల్ టు ఆ కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ మైనస్ ఆ కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్. అంటే కంపెనీ దగ్గర ఉన్న 1 ఇయర్ లోపల క్యాష్ చేసుకోగలిగే అసెట్స్ లో నుంచి వెళ్ళి 1 ఇయర్ లోపల కంపెనీ పే చేయాల్సిన అప్పులని తీసేస్తే ఆ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఈ కరెంట్ అసెట్స్ లోపల మనకు క్యాష్, ఇన్వెంటరీ, రిసీవబుల్స్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ లోపల షార్ట్ టర్మ్ డెప్ట్, పేయబుల్స్ అండ్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ లో ఉంటాయి. ఫస్ట్ కరెంట్ అసెట్స్ లో ఉన్న క్యాష్ అంటే కంపెనీ దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్. ఇన్వెంటరీ అంటే కంపెనీ ప్రొడక్ట్స్ ని తయారు చేసి సెల్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్. రిసీవబుల్స్ అంటే కంపెనీ డీలర్స్ కి లేకపోతే కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ ని డెలివరీ చేసిన తర్వాత ఆ డీలర్స్ ఆర్ కస్టమర్స్ నుంచి వెళ్ళి కంపెనీకి ఇంకా రానటువంటి క్యాష్. అంటే కంపెనీకి డీలర్స్ ఆర్ కస్టమర్స్ బాకీ పడ్డ క్యాష్. ఈ రిసీవబుల్స్ నే ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్ రిసీవబుల్స్ అని కూడా అంటారు. అండ్ లాస్ట్ ది ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని డెలివరీ చేయక ముందే అడ్వాన్స్ గా కంపెనీకి వచ్చిన క్యాష్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీలకి మనము 1 ఇయర్ డబ్బుల్ని ముందే పే చేస్తాం కదా, అటువంటి వాటిని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇది కరెంట్ అసెట్స్ గురించి. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ లోపల షార్ట్ టర్మ్ డెప్ట్ అంటే కంపెనీ 1 ఇయర్ లోపల పే చేయాల్సిన అప్పులు. పేయబుల్స్ అంటే కంపెనీ ప్రోడక్ట్ ని తయారు చేయడానికి రా మెటీరియల్ ని తీసుకొస్తుంది కదా, ఆ రా మెటీరియల్ ని సప్లయర్ చేసిన సప్లయర్ కి బాకీ పడ్డ డబ్బులు. ఈ పేయబుల్స్ నే ట్రేడ్ పేయబుల్స్ అండ్ అకౌంట్ పేయబుల్స్ అని కూడా అంటారు. అండ్ లాస్ట్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీ సర్వీసెస్ ని వాడుకొని ఇంకా పే చేయలేని డబ్బులు. అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ 1 మంత్ పూర్తిగా పనిచేసిన తర్వాత నెక్స్ట్ మంత్ 15వ తారీఖు 16వ తారీఖు క్యాష్ ను పే చేస్తుంది కదా, సాలరీని పే చేస్తుంది కదా, ఇటువంటి పెండింగ్ లో ఉన్న సాలరీస్, పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇవన్నీ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. సో ఇలా కంపెనీ దగ్గర ఉన్న టోటల్ కరెంట్ అసెట్స్ నుంచి వెళ్ళి కంపెనీ పే చేయాల్సిన టోటల్ లయబిలిటీస్ ని తీసివేస్తే ఆ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో లిక్విడ్ క్యాష్ 40 crores, ఇన్వెంటరీ 20 crores, రిసీవబుల్స్ 30 crores అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 10 crores ఉన్నాయి అనుకుందాం. అంటే టోటల్ గా కంపెనీ దగ్గర 100 crores కరెంట్ అసెట్స్ ఉన్నాయి. అదే కంపెనీ కరెంట్ లయబిలిటీస్ లో 20 crores షార్ట్ టర్మ్ డెప్ట్, 30 crores పేయబుల్స్ అండ్ 5 crores అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకుందాం. అంటే కంపెనీ యొక్క టోటల్ లయబిలిటీస్ 55 crores. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ అంటే 100 crores మైనస్ 55 crores ఈక్వల్ టు 45 crores అవుతుంది. సో ఇలా మనం కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ ని క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ని కొంచెం లోతుగా చూద్దాం. అంటే కరెంట్ అసెట్స్ నుంచి వెళ్ళి క్యాష్ ను తీసేసి కరెంట్ లయబిలిటీస్ నుంచి వెళ్ళి షార్ట్ టర్మ్ డెట్ ను తీసేసి చూద్దాం. దీన్నే మనం నెట్ వర్కింగ్ క్యాపిటల్ లేదా నెట్ ఆపరేటింగ్ వర్కింగ్ క్యాపిటల్, నాన్ క్యాష్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఫార్ములా వచ్చేసి వితౌట్ క్యాష్ కరెంట్ అసెట్స్ మైనస్ వితౌట్ షార్ట్ టర్మ్ డెప్ట్ కరెంట్ లయబిలిటీస్. మరి ఎందుకు కరెంట్ అసెట్స్ నుంచి వెళ్ళి క్యాష్ ను తీసేసి చూడాలనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే క్యాష్ అనేది జస్ట్ సిట్టింగ్ మనీ అండ్ కంపెనీలో ఉన్న క్యాష్ కి అండ్ కంపెనీలో జరిగే డే టు డే బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఆపరేషన్స్ కి సంబంధం ఉండదు. మరి కరెంట్ లయబిలిటీస్ నుంచి షార్ట్ టర్మ్ డెప్ట్ ని ఎందుకు తీసేయాలంటే ఈ షార్ట్ టర్మ్ డెప్ట్ అనేది కంపెనీ యొక్క ఫినాన్షియల్ డిసిజన్స్ అండ్ ఈ డెప్ట్ అనేది కంపెనీ సప్లయర్ కి పే చేసే పేయబుల్స్ లాగా నార్మల్ ట్రేడింగ్ బిల్లు కాదు. అందుకే నెట్ వర్కింగ్ క్యాపిటల్ లో కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ నుంచి వెళ్ళి లిక్విడ్ క్యాష్ ని, కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్ నుంచి వెళ్ళి షార్ట్ టర్మ్ డెప్ట్ ని తీసేసి చూస్తారు. మరి ఈ నెట్ వర్కింగ్ క్యాపిటల్ మనకు ఏం చెప్తుంది?
కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ ఏమో మనకు ఓవరాల్ లిక్విడిటీని చెప్తే, కంపెనీ యొక్క నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఏమో కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ని అండ్ క్యాష్ ఫ్లో మోడల్స్ ని మనకు చెప్తుంది. ఇందాకటి ఎగ్జాంపుల్ నేను మళ్ళీ తీసుకుందాం. కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ నుంచి వెళ్ళి క్యాష్ 40 crores ని మైనస్ చేస్తే కంపెనీ దగ్గర 60 crores కరెంట్ అసెట్స్ ఉంటాయి. కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్ నుంచి వెళ్ళి షార్ట్ టర్మ్ డెబ్ట్ 20 crores ని మైనస్ చేస్తే 35 crores కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ యొక్క నెట్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి 60 - 35 ఈక్వల్ టు 25 crores అవుతుంది. ఇప్పుడు ఫైనల్ గా వర్కింగ్ క్యాపిటల్ ని ఫుల్ డీప్ గా చూసేద్దాం. దీన్నే మనం కోర్ ట్రేడింగ్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఈ కోర్ ట్రేడింగ్ వర్కింగ్ క్యాపిటల్ లో కరెంట్ అసెట్స్ లోపల రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ మాత్రమే ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ లోపల పేయబుల్స్ మాత్రమే ఉంటాయి. అంటే కంపెనీ యొక్క ఇన్వెంటరీ అండ్ రిసీవబుల్స్ నుంచి వెళ్ళి ఆ కంపెనీ యొక్క పేయబుల్స్ ని మైనస్ చేస్తే మనకు ఆ కంపెనీ యొక్క కోర్ ట్రేడింగ్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ తీసుకున్నట్టయితే కంపెనీ యొక్క ఇన్వెంటరీ 20 crores, రిసీవబుల్స్ 30 crores ఈక్వల్ టు 50 crores. కంపెనీ యొక్క పేయబుల్స్ 30 crores. సో 50 crores - 30 crores ఈక్వల్ టు 20 crores కంపెనీ యొక్క కోర్ ట్రేడింగ్ వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కంపెనీ యొక్క వెరీ నారో ఆపరేషనల్ ని చూడడానికి ఈ కోర్ ట్రేడింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఉపయోగపడుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్ గా కంక్లూడ్ చేస్తా. వర్కింగ్ క్యాపిటల్ అంటే కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ మైనస్ కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే వితౌట్ క్యాష్ కరెంట్ అసెట్స్ మైనస్ వితౌట్ డెబ్ట్ కరెంట్ లయబిలిటీస్. అండ్ ఫైనల్ గా కోర్ ట్రేడింగ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇన్వెంటరీ రిసీవబుల్స్ మైనస్ పేయబుల్స్. సో ఇది టోటల్ గా వర్కింగ్ క్యాపిటల్ గురించి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ రేషియో గురించి మాట్లాడుకుందాం. దీన్నే కరెంట్ రేషియో అంటారు. కరెంట్ అసెట్స్ ని కరెంట్ లయబిలిటీస్ తో డివైడ్ చేస్తే మనకు ఈ కరెంట్ రేషియో లేకపోతే వర్కింగ్ క్యాపిటల్ రేషియో వస్తుంది. ఇప్పుడు కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రేషియో 1 కన్నా తక్కువగా ఉంటే ఆ కంపెనీ పూర్ గా ఉన్నట్టు. ఎందుకంటే ఆ కంపెనీలో ఉన్న కరెంట్ ఆస్తుల కన్నా కరెంట్ అప్పులు ఎక్కువగా ఉన్నట్టు. ఒకవేళ 1 నుంచి వెళ్ళి 1.52 ఉంటే ఆ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ మంచిగా ఉన్నట్టు. అదే వర్కింగ్ క్యాపిటల్ రేషియో 2 or 3 ఉంటే ఆ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ హై పొటెన్షియల్ గా ఉన్నట్టు. ఇది ఒక విధంగా మంచిదే, ఒక విధంగా మంచిది కాదు కూడా. ఎందుకంటే కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రేషియో 2 or 3 ఉంది అంటే కంపెనీ దగ్గర ఉన్న కరెంట్ అసెట్స్ కంపెనీ దగ్గర ఉన్న కరెంట్ లయబిలిటీస్ కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్టు. అయితే కంపెనీలో ఉన్న కరెంట్ అసెట్స్ లోపల క్యాష్ ఆర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండి ఈ వర్కింగ్ క్యాపిటల్ రేషియో ఎక్కువగా వస్తే పర్లేదు. బట్ కరెంట్ అసెట్స్ లో ఉన్న రిసీవబుల్స్ ఆర్ ఇన్వెంటరీ ఎక్కువగా ఉండి ఈ వర్కింగ్ క్యాపిటల్ రేషియో ఎక్కువగా వచ్చిందనుకో అది కంపల్సరిగా కంపెనీకి కన్సర్న్ గా చూడాలి. ఎందుకంటే ఇన్వెంటరీ ఎక్కువగా ఉందంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ బయట అమ్ముడుపోతలేవు, అందుకే స్టాక్ ఎక్కువగా ఉన్నట్టు. రిసీవబుల్స్ ఎక్కువగా ఉన్నాయంటే కంపెనీకి బాకీ పడ్డ డబ్బులు పెరిగిపోతున్నాయి, అంటే కంపెనీకి డీలర్స్ నుంచి కస్టమర్స్ నుంచి రావాల్సిన డబ్బులు పెరిగిపోతున్నాయి, అంటే మొండి బాకీలు పెరిగిపోతున్నాయి. సో ఇది వర్కింగ్ క్యాపిటల్ రేషియో గురించి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే మనం క్యాష్ కన్వర్షన్ సైకిల్ లేదా క్యాష్ ఆపరేటింగ్ సైకిల్ అంటాం. అయితే ఈ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఎలా రన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్ ని తయారు చేయడానికి రా మెటీరియల్స్ ని బై చేస్తుంది. ఈ రా మెటీరియల్ సప్లయర్స్ కి ఇవ్వాల్సిన డబ్బులే కంపెనీ యొక్క పేయబుల్స్. ఇలా బై చేసిన రా మెటీరియల్స్ తో ప్రొడక్ట్ ని తయారు చేసి ఆ ప్రొడక్ట్ ని సేల్ చేయడానికి ఒక పక్కన స్టాక్ గా పెట్టుకుంటది. ఈ స్టాకే ఇన్వెంటరీ. ఈ ఇన్వెంటరీని ఫైనల్ గా కస్టమర్ ఆర్ డీలర్స్ కి సెల్ చేస్తుంది. ఈ కస్టమర్స్ ఆర్ డీలర్స్ నుంచి వెళ్ళి కంపెనీకి రావాల్సిన డబ్బులే రిసీవబుల్స్. సర్టెన్ టైం తర్వాత కంపెనీకి రిసీవబుల్స్ వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఫస్ట్ స్టార్టింగ్ లో రా మెటీరియల్ తీసుకొచ్చింది కదా ఆ రా మెటీరియల్ సప్లయర్ కి పే చేస్తుంది, అంటే పేయబుల్స్ ని క్లియర్ చేస్తుంది. ఇలా ఒక సైకిల్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కంపెనీ రా మెటీరియల్ ని కొంటది, ఇన్వెంటరీ పెట్టుకుంటది, ఆ ప్రొడక్ట్ ని సేల్ చేస్తుంది, డబ్బుల్ని మళ్ళీ పే చేస్తుంది. ఇలా ఈ సైకిల్ ని వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అంటాం లేదా క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటాం. అయితే ఈ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్లో మనం ఒక 4 విషయాల్ని కంపల్సరిగా ట్రాక్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఇన్వెంటరీ డేస్, అంటే కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ ని ఎన్ని రోజులు స్టాక్ గా పెట్టుకుంటుందన్నది ఈ ఇన్వెంటరీ డేస్ మనకు తెలియజేస్తుంది. ఈ ఇన్వెంటరీ డేస్ కన్సిస్టెంట్ గా పెరిగిపోతున్నాయి అంటే కంపెనీ యొక్క డబ్బులు ఒక విధంగా స్ట్రక్ అయినట్టే. అంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కి డిమాండ్ లేకపోతే బయట కాంపిటీషన్ ఎక్కువైపోయి ప్రొడక్ట్స్ అమ్ముడు పోతలేవన్నట్టు. అటువంటి టైంలో కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ యొక్క ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి ఆఫర్లు పెడుతుంది, అంటే తక్కువ ధరకి ఆ యొక్క ఇన్వెంటరీని అమ్మేస్తుంది. అది కూడా ఒక విధంగా కంపెనీకి లాసే. సో కంపెనీ యొక్క ఇన్వెంటరీ డేస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సెకండ్ది డెప్టార్ డేస్,
ఆర్ రిసీవబుల్స్ డేస్. కంపెనీకి డీలర్స్ నుండి లేకపోతే కస్టమర్స్ నుండి రావాల్సిన డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి అన్నది ఈ డెబ్టార్ డేస్ మనకు తెలుపుతుంది. ఈ డెబ్టార్ డేస్ ఎంత తక్కువ ఉంటే కంపెనీకి అంత మంచిది, ఎందుకంటే కంపెనీకి రావాల్సిన డబ్బులు తక్కువ డేస్ లోనే వస్తున్నట్టు. థర్డ్ది పేయబుల్ డేస్. కంపెనీ రా మెటీరియల్ సప్లయర్ కి ఎన్ని రోజుల్లో డబ్బులు పే చేస్తుందన్నది ఈ డేస్ పేయబుల్స్ ఆర్ ఈ పేయబుల్ డేస్ మనకు చెప్తుంది. ఈ పేయబుల్ డేస్ ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీకి అంత మంచిది, ఎందుకంటే కంపెనీ సప్లయర్ కి పే చేసే డేస్ ఎన్ని ఎక్కువగా ఉంటే అన్ని రోజులు ఆ క్యాష్ కంపెనీ దగ్గరనే ఉంటది. సో ఈ పేయబుల్ డేస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఫైనల్ గా వర్కింగ్ క్యాపిటల్ డేస్. కంపెనీ యొక్క డబ్బులు ఎన్ని రోజుల్లో రొటేషన్ అవుతున్నాయి అన్నది ఈ వర్కింగ్ క్యాపిటల్ డేస్ మనకు చెప్తుంది. అంటే కంపెనీ రా మెటీరియల్స్ ని బై చేసిన దగ్గర నుంచి వెళ్ళి ప్రోడక్ట్ ని సెల్ చేసి డీలర్స్ నుంచి వెళ్ళి ఆ డబ్బులు కంపెనీకి వచ్చేంత వరకు ఎన్ని రోజులు పడుతుందో అన్నది ఈ వర్కింగ్ క్యాపిటల్ డేస్ మనకు చెప్తుంది. ఈ వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఎంత తక్కువ ఉంటే కంపెనీకి అంత మంచిది. బట్ ఈ వర్కింగ్ క్యాపిటల్ డేస్ అన్నది ఇండస్ట్రీని బట్టి మారుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటోమొబైల్స్, హెవీ ఇంజనీరింగ్ అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్కింగ్ క్యాపిటల్ డేస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ ని తయారు చేసి సెల్ చేసి డబ్బులు రావడానికి చాలా టైం పడుతుంది. అదే విధంగా ఈ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో వర్కింగ్ క్యాపిటల్ డేస్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ ని తయారు చేయడం, ఆ ప్రొడక్ట్ ని సెల్ చేసి డబ్బులు రావడం చాలా తక్కువ డేస్ లో అయిపోతుంది. సో ఫైనల్ గా ఇది టోటల్ గా వర్కింగ్ క్యాపిటల్ గురించి. నెక్స్ట్ వీడియోలో రెవెన్యూ, ప్రాఫిట్, క్యాష్ గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.